రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన పిఆర్సీ 39%. హుహు. తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇచ్చిన పిఆర్సీ 43%. హ్మ్. ఆ తర్వాత ఇచ్చిన 30%. అంటే ఈ 73, 39, 82, 112 పిఆర్సీ ఉద్యోగులు పోరాటం చేసి కేసీఆర్ 42 రోజులు సకల జనుల సమ్మె చేశారు కాబట్టి తెలంగాణ ఉద్యోగులు 43 ఇవ్వాలని అసలు ఉద్యోగుల ఆకాంక్షలను గౌరవించి ఇచ్చినటువంటి పిఆర్సీ, మొదటి పిఆర్సీ 43 తెలంగాణలో. హ్మ్. ఈ రోజు ఏమైపోయింది, పిఆర్సీ దిక్కులేని పరిస్థితి వచ్చింది. ఇక్కడ 43 ఇచ్చారు, అక్కడ 44 ఎంతో ఇచ్చారు. ఎప్పుడు అక్కడ 44 ఇచ్చారు, ఇప్పుడు పోటాపోటీగా ఇస్తున్నారు అట్లా. అవును. ఈవెన్ మంచిదే కదా, మంచిదే కదా అది. మంచి అభివృద్ధిలో పోటీ పడాలి, సంక్షేమంలో పోటీ పడాలి, ఉద్యోగుల వేతనాల్లో పోటీ పడాలి. నేనేం ఇవన్నీ కాదు పోయినాయి. అట్లా. ఇప్పుడు అణచడంలో పోటీ పడుతున్నారు. Yes, అది. ఇప్పుడు అణచడంలో వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో పోటీ పడతా ఉన్నారు. నిజంగానే రైతులకు, నిజంగానే మేడం చెప్పినట్టు రైతులకు ఇవ్వడంలో మా అందరికి సంతోషం. బోనస్ ఇచ్చి నువ్వు అది అన్నం పెడుతున్న రైతులని కాదని ఎవరంటారు? రైతు బంధు పేరు మీద ఇవాళ ఒక్కొక్క ఎకరం ఉన్న రైతుకు 72,000 రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ప్రతి 6 నెలలకు ఒకసారి నువ్వు రైతు బంధు ఇవ్వాల్సింది 6 సార్లు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కేవలం 2 సార్లు మాత్రమే ఇచ్చావు. అది కూడా 15,000 వేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి 10,000కే ఒకసారి కుదించి 12,000కు ఒకసారి కుదించి ఇస్తున్నావు. నువ్వు నిజంగానే సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చి ప్రజలందరినీ బాగా చేయాలి. ఎందుకంటే మా చెల్లెళ్లకు, మా అక్కలకు, మా తమ్ముళ్లకు, మా అవ్వలకు, మా మామలకే కదా వచ్చేటి ఇవన్నీ కూడా. అవును. నిజంగానే ఇచ్చి ఉంటే అప్పుడో ఇప్పుడో రూపాయి తక్కువ ఇచ్చినా ఓడ్చుకునేటువంటి ఉండే. కానీ నువ్వు చెప్తున్నది ఏంది, మూసీ సుందరీకరణ మీద డబ్బులు పెడతావు, సరోవర్ ప్రాజెక్టుల మీద డబ్బులు పెడతావు, అందాల పోటీలకు డబ్బులు పెడతావు, హైదరాబాద్లో జిహెచ్ఎంసీ విగ్రహాల కోసం డబ్బులు పెడతావు. కానీ ఉద్యోగులకు, పెన్షనర్లకు డబ్బులు ఇవ్వడానికి మీకు డబ్బులు లేవా? 13,000 కోట్ల రూపాయలు ఇవాళ బాకీ ఉండి ఉద్యోగులకు అందరికీ జీపీఎఫ్లు ఇవ్వాలి, ఇంతమంది చనిపోతూ ఉంటే ఒక 13,000 కోట్లు తెచ్చి క్లియర్ చేయవచ్చు కదా. ఎవడు అడ్డుపడ్డాడు నీకు?